ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా పేలుడు బాధితులను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. కాగా ఘటనపై మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ బ్లాస్ట్ ఘటనతో పాటు దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేతపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు దేశవ్యాప్తంగా 5 పెద్ద ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులొచ్చాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, త్రివేంద్రం ఎయిర్పోర్టులు పేలుస్తామంటూ ఇండిగో ఎయిర్లైన్స్ కి ఈమెయిల్ పంపారు. దీంతో హైదరాబాద్ లో రద్దీ ఏరియాలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా పేలుళ్ల నేపథ్యంలో ఈ భేటీకి నిర్మలా సీతారామన్తో పాటుగా అమిత్ షా, అదేవిధంగా విదేశీ శాఖ మంత్రి జయశంకర్, మరో మంత్రి కూడా కీలకమైన మంత్రి అంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సమావేశం పాల్గొనడం జరిగింది. ప్రధానంగా పేలుళ్ల తర్వాత ఢిల్లీలో కార్ బాంబ్ పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు ఏంటి, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్లో చాలా పెద్ద ప్లాన్కి కుట్ర చేశారు. ఏదైతే ఈ టెర్రర్ మాడ్యూల్ ఏదైతే ఉందో వైద్యులు ఇందులో పార్టిసిపేట్ చేశారో, ఏదైతే ఈ పెళ్ళిళ్ళు వెనక డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ఒకరిద్దరు డాక్టర్స్ ఉన్నారనేది ఇప్పటికే నిర్ధారించారు. దానికి సంబంధించి ఆ మాడ్యూల్ వెనక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందనేది ఒక అంచనాకు వచ్చారు. సో అంతేకాదు వారు ఆల్మోస్ట్ ఢిల్లీలో చాలా వరుస పెళ్ళిళ్ళకు ప్లాన్ చేసినట్టు కూడా అర్థమవుతుంది. ఎర్రకోటతో పాటుగా ఎర్రకోట, ఇండియా గేట్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ క్లబ్, అదేవిధంగా గౌరీశంకర్ ఆలయంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు కీలక నగరంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, వీటిపైన దృష్టి పెట్టినట్టుగా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఒక 200 ఐఈడి బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు ఐఈడి అంటే. సో ఆ స్థాయిలో అంటే 200లో ఐఈడీలు ప్లాన్ చేస్తున్నారంటే అవి ఎక్కడెక్కడ పెట్టారు ఏంటనేది, ఏ నగరాలను ప్లాన్ చేసుకుని పెట్టారనేది కూడా ఇప్పుడు వాళ్ళు అంతా కూడా లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో కొద్దిసేపు క్రితం ఇండిగో ఎయిర్లైన్స్కి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే ఢిల్లీ, బొంబాయి, అదేవిధంగా త్రివేంద్రం, చెన్నై, ఈ విధంగా ఏదైతే ప్రధాన ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, ఈ ఎయిర్పోర్ట్లను పేల్చివేస్తామంటూ ఆ మెయిల్లో సందేశం పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పర్టికులర్గా ఆయా రాష్ట్రాల్లో ఇండిగో ఎయిర్లైన్స్కి వచ్చినటువంటి మెయిల్ ద్వారా ఆయా రాష్ట్రాలకి ఆ ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ పాస్ చేయడం జరిగింది. సో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి ప్రజెంట్గా ఆయా ఎయిర్పోర్ట్లలో. అంటే అది హోక్స్ కాల్ అనుకోవచ్చా, లేదంటే నిజంగానే థ్రెటన్ చేయడం బాంబు పెట్టారా అనే దానిపైన జరుగుతున్న సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్ హైదరాబాద్లో కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో కొద్దిసేపు క్రితమే షాపింగ్ మాల్స్ కావచ్చు, మెట్రో స్టేషన్స్, విధంగా కొన్ని ఏదైతే జనసామర్థ్యం ఎక్కువ ఉంటుందో థియేటర్ కావచ్చు, మాల్స్ కావచ్చు, వాటి ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు అనే అంశంపైన చేశారు కాబట్టి ఒక ప్రాథమిక అంచనాలో ఇది తేలింది కాబట్టి సో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ అవ్వడం జరిగింది. ఉగ్రవాదుల ఏరువేత లక్ష్యంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంత పకడ్బందీగా జాగ్రత్తగా ఉండాలి, అట్ ది సేమ్ టైం అపోనెంట్ని ఏ విధంగా ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుందనే దానిపైన సమాలోచన చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే చాలా పెద్ద టార్గెటెడ్గా అంటే ఈ ఏడాది జనవరి నుంచి ఈ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా ఒక పథకాన్ని రచించినట్టుగా, అఫ్కోర్స్ అది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మరో సంస్థ అనేది పక్కన పెట్టినట్లయితే ఈ ఏడాది జనవరి నుంచి ఢిల్లీ అంటే దేశంలో ఢిల్లీ నుంచి ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో ఆ నగరాల్లో బాంబులు పేలేలాగా, బ్లాస్టులు జరిగేలాగా ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతుంది. 1 కాదు 2 కాదు 200 ఐఈడి బాంబ్ ఎక్స్ప్లోజివ్స్తో చేద్దాం ప్లాన్ చేస్తున్నారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వాళ్ళు పథకం రచించి. జనరల్గా ఏంటంటే ఉగ్రవాదులు వాళ్ళ ప్లానింగ్ అనేది ఏమాత్రం అంటే ఎలా పలానా టైం అని కాదు, వాళ్ళు అంతా సద్దుమణిగిన తర్వాత ఏముండదు, అటువంటి ఉగ్ర ఛాయలు లేవు, కనిపించట్లేదని ఒక ఫీలింగ్ కలిగిన తర్వాతనే ఆ బ్లాస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో మొన్న ఢిల్లీలో జరిగింది కూడా అసలు ఎవరు అంచనాలకి అందని విధంగా జరిగిందని చెప్పుకోవాలి. సో అటువంటి మాడ్యూల్నే మరోసారి అంటే కామప్ అయిపోయింది, ఎటువంటి ఛాయలు లేవు, అటువంటి జరిగే అవకాశం లేదని ఒక ఫీలింగ్ కలిగించిన తర్వాతనే దాన్ని ఆ స్టెప్ ఫార్వర్డ్గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీని మీదే ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ప్రస్తుతం కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ సమాలోచన చేస్తుంది. తర్వాత ఈ భేటీ అనంతరం మేబీ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలను కూడా బయటికి ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయా రాష్ట్రాలకి, ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకి, సిఎస్లకి కొన్ని కీలక ఆదేశాలు పంపించే అవకాశం కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ.